తీసుకున్న ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై స్పెషల్ స్టోరీ. ఐటీ రంగంలో ప్రపంచ దేశాలకు సాఫ్ట్వేర్ అడ్డగా మారింది హైటెక్ హైదరాబాద్. ఇకపై ఇంకో అడుగు ముందుకేసి నూతన సాంకేతిక శోభను సంతరించుకోనుంది. రానున్న రోజుల్లో వైఫై ఆధారిత నగరంగా రూపుదిద్దుకోనుంది భాగ్యనగరం. మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి మహానగరంగా హైదరాబాద్ నగరం మొత్తానికి కూడా వైఫై నెట్వర్క్ తో అనుసంధానం చేసే ఒక ఆలోచన కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇంకా తుది రూపం మా ఆలోచనలు ఇంకా తుది రూపం దాల్చలేదు. కానీ ప్రస్తుతానికి ప్రిలిమినరీ స్టేజ్ లో మా ఐటీ డిపార్ట్మెంట్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది యాక్టివ్ గా. వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ ఉంటే చాలు. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసేందుకు, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు వీలుంటుంది. వైఫైను ఉచితంగా ఇస్తే దానిని కేవలం సమాచారానికి పరిమితం చేయాలని, వీడియో, ఆడియో స్ట్రీమింగ్, డౌన్లోడ్ ను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. Technology wise చూసుకుంటే city will become a Wi-Fi enabled. Across the globe we can say that Hyderabad, I mean it's a new step that we are going along with the technology అనేది. So it will become Wi-Fi enabled at the same time. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టును కీలకంగా భావిస్తున్నారు. దీని అమలుకు సంబంధించి విధి విధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వాళ్లు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం మొదలుపెట్టారు. వైఫై ప్రాజెక్టును విడతల వారీగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐటీ సంస్థలున్న ప్రదేశాల్లో వైఫై టవర్లను ఏర్పాటు చేయనున్నారు. Accordingly, they will calculate the number of antennas. They will install the antennas across the cities, various places అన్నమాట. So that way ఏమవుతుందంటే కవరేజ్ పెరుగుతుంది. As a whole, complete area మొత్తం మన సిటీ మొత్తం కవర్ అయిపోతుంది. So it will come under an umbrella, like a kind of umbrella. Umbrella కింద the city will become Wi-Fi enabled అన్నమాట. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి మొత్తాన్ని వైఫై ఆధారితంగా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. తొలి విడత కింద కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అక్కడ ఎదురయ్యే సవాళ్లను, పరిష్కార మార్గాలను పరిశీలించనుంది. వైఫై కింద ఎలాంటి సర్వీసులు అందించాలి, అసాంఘిక వెబ్సైట్లను నిరోధించడం, సంఘ విద్రోహక చేతుల్లోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. వైఫై సౌకర్యాన్ని ఉచితంగా ఇచ్చే అవకాశం ఉందా, ఇస్తే ఎంత సామర్థ్యం వరకు ఇవ్వవచ్చు అన్న విషయాలను పరిశీలించనున్నారు. యాజ్ ఎ స్టూడెంట్ గా అతనికి వేరే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం పడదు. అతను జస్ట్ వైఫై ఎనేబుల్డ్ సిటీలో ఉన్నాడు అనుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే 4G ద్వారా వేగవంతమైన డేటా ఇచ్చే వీలుండటంతో ఆ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశాలున్నాయి. డిసెంబర్ నాటికి రిలయన్స్ 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు BSNL, ఎయిర్టెల్ సంస్థలు కూడా 4Gకి ఆసక్తి చూపుతున్నాయి. 5 నెలల క్రితమే బెంగళూరు వైఫై ఆధారిత నగరంగా మారింది. MG రోడ్ తో పాటు మరో 5 ప్రాంతాల్లో ఉచిత వైఫై పాయింట్లు ఏర్పాటు చేశారు. రోజుకు 3 గంటల పాటు 50 MB డేటా వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. దేశంలో ఇలా ఉచిత వైఫై ఏర్పాట్లున్న తొలి నగరంగా బెంగళూరుకు పేరుంది. ఇది చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజానీకానికి చక్కటి అనుసంధానం జరుగుతుంది. మిగతా నగరాల్లో కానీ యుఎస్లో కానీ జరిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వ పరంగా ఏర్పడే సర్వీసెస్ ఏదైతే ఇచ్చే సర్వీసెస్ అంటే ఈ ప్రస్తుతం ఈ సేవా కార్యక్రమాల్లో ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఈ వైఫై ద్వారా ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉచిత వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్లు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలు నమోదు చేసిన వెంటనే మొబైల్ కు వచ్చే 1 టైం పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఖచ్చితమైన డేటాలోని IMEI నెంబర్లున్న మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ కు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. రోజుకు 3 గంటల చొప్పున 50 MB డేటా వరకు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. రోజులో 3 గంటల సమయం దాటితే వైఫై కనెక్టివిటీ ఉండదు. మరో సిమ్ కార్డ్ వేసినా మొబైల్ IMEI నెంబర్ అప్పటికే నమోదై ఉండటంతో మరోసారి లాగిన్ అయ్యే అవకాశం ఉండదు. అపరిమితంగా వాడుకొని దుర్వినియోగం చేయడం, సర్వర్లపై భారం పెరిగి వైఫై సౌకర్యం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిమితులు తప్పవంటున్నారు నిపుణులు. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ డేటా అనేది ఇస్తారు వాళ్ళు ఫ్రీగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ యూజ్ దిస్ యాక్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 500 MB ఇస్తారు అంతే. దాని తర్వాత ఇట్ ఇస్ నార్మల్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ కార్యాచరణకు శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. ఐటీ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న హైదరాబాద్ ఇప్పుడు వైఫై నగరంగా రూపుదిద్దుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు.
సాంకేతిక రంగం అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నగరవాసులు ఐటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఇప్పటికే గుజరాత్, పూణే, బెంగళూరు వంటి నగరాల్లో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండగా వైఫై ఆధారిత 4వ నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకొని ఉంది. కెమెరామెన్ కోటితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.